నమస్తే ఏబీ న్యూస్ కి స్వాగతం. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు 42% బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేందుకు గాను ఐనవోలు మండల కేంద్రంలో గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు సమ్మెట మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య హాజరయ్యారు. మొదటగా ఐనవోలు మండల కేంద్రంలోని నంది విగ్రహం సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు డీజే సౌండ్ తో డప్పు చప్పులతో డాన్స్లు చేస్తూ వందలాది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ జెడ్పీటీసీ పోలేపల్లి బుచ్చిరెడ్డి, బీసీ అధ్యక్షులు రావుల రవి, ఎస్సీ అధ్యక్షులు యాత్ర సాంబయ్య, మైనార్టీ అధ్యక్షులు రహీ పాషా, మహిళా అధ్యక్షులు ఇల్లెందుల రేలిషా, యూత్ అధ్యక్షులు కత్తి సుధీర్, గ్రామ పార్టీ అధ్యక్షులు బరిగల భాస్కర్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తూరు సునీల్, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మహేందర్ గౌడ్, ఐనవోలు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్. మేము ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో పాల్గొన్నాం. ఐనవోలు మండల కేంద్రంలో నంది సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ, రైతు పక్షపాతి పార్టీ. అనుకున్న ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నాం. గతంలో 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 6 గ్యారెంటీలో 3 గ్యారెంటీలు నెరవేర్చినాం. రుణమాఫీ కానీ, ఉచిత బస్సు కానీ, గృహజ్యోతి పథకం కానీ, ఇందిరా మిల్లు కానీ దఫాలుగా మేము పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు గొప్ప నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ. బీసీ వర్గీకరణ చేసి, బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలకు మంచి న్యాయం చేయడం జరిగింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నది కాబట్టి గొప్ప హర్షణీయ వ్యక్తం. ఒక బీసీలం, ఎస్సీలం, మైనార్టీ, ఎస్సీ ఎస్టీలు అందరు హర్షిస్తున్నారు. కాబట్టి
ఒకటి చెప్తున్న ప్రతిపక్ష పార్టీలకు, మీకు చేయడం చేత కాదు, చేసిన వాళ్ళ మీద విమర్శలు చేయడం తగదు. మేము హామీని నిర్ణయం తీసుకోవడానికి గొప్ప ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. ఆ దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి గారు అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. బీసీలకు చెప్పడమే కానీ గత ఎన్నికల్లో మనం చూసుకుంటూ వస్తున్నాం, వర్గీకరణ చేస్తాం, బీసీకి 40% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడమే కానీ ఎప్పుడు చేసింది లేదు. ఈ మా ప్రభుత్వం ఎలక్షన్లలో ఇచ్చిన మాట ప్రకారం 40% రిజర్వేషన్ కల్పించింది. ఎస్సీ సామాజిక వర్గానికి గతంలో అన్యాయం జరుగుతుందని తెలిసి ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు అదే సంబరాల్లో భాగంగా మన అంబేద్కర్ సెంటర్ నుంచి, నంది సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేయడం, బాంబులతో టపాకాసులు వేసి పెట్టుకోవడం, నృత్యాలు చేయడం, టపాకాసులు పెంచుకోవడం, పాలాభిషేకం చేయడం, గొప్ప గౌరవనీయ వ్యక్తి అంబేద్కర్ గారికి సన్మానం చేయడం. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరోసారి నిరూపించడం. ప్రతిపక్షాలకు మీకు కూడా చెప్తున్నాం, వీలైతే ప్రోత్సహించండి కానీ చౌకబారు విమర్శలు చేసి పార్టీని మేము ప్రజలల్లా విమర్శిస్తామంటే తగదు. ప్రజలు కూడా విఘ్నులైళ్ళు, ఏది మంచి ఏది చెడు ఆలోచించే వాళ్ళ ధైర్యం ఉన్నది. కాబట్టి మీరేమన్నా ఉంటే ఆ 1-2 మీరు అడుక్కునే ఓట్లుంటే కూడా మాకు ప్రోత్సహించి అడుకోవాలి తప్పితే మమ్మల్ని విమర్శించి అయితే మీకు ఒక్కోటి పడదు. కాబట్టి ఖబర్దార్ ప్రతిపక్ష నాయకులకు చెప్తున్నా, ఇప్పుడైనా చౌకబారు విమర్శలు మానుకోవాలని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్గీకరణపై మా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు అసెంబ్లీలో ప్రసంగం చేయడం జరిగింది. వర్ధనపేట ఎమ్మెల్యే గారికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఎస్సీ వర్గీకరణ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు దామోదర్ రాజనరసింహ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ఇంత గొప్ప అవకాశాన్ని ఎమ్మెల్యే గారు మాట్లాడే అవకాశం ఇచ్చిన అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల శ్రేయస్ కొరకే కొట్లాడతారు. అందులో భాగంగానే ఇంత గొప్ప అవకాశం ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.